అందరికీ నమస్తే. నా చేతి రుచిలో మన పుణ్యక్షేత్రం మన యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. హెల్త్కి చాలా మంచిదైన డ్రై ఫ్రూట్స్ లడ్డు వాటి గురించి చెప్తూ విటమిన్స్ గురించి కూడా చెప్తాను. మీరు ఒకసారి ఇంట్లో తయారు చేయండి. పిల్లలకి ప్లస్ పెద్దవాళ్ళ ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్. ఓకేనా? ఫస్ట్ మకానా. ఇందులో విటమిన్ బి శరీరానికి రోజంతా కావాల్సిన తక్షణ శక్తిని అందిస్తుంది. ఇందులోని కాల్షియం కీళ్ళ నొప్పులు తగ్గించి ఎముకలకు దృఢంగా ఉంచుతుంది. ఉలువలు. ఇందులో విటమిన్ సి మరియు ఐరన్ ఎక్కువగా ఉండడం వల్ల రక్తం బాగా పడుతుంది. ఇందులో శరీరం పేరుకుపోయిన చెడు కొవ్వును కరిగించి బరువు తగ్గడానికి సహాయపడుతుంది. అలాగే ఒంట్లో వేడిని కూడా మనకి పుట్టిస్తుంది. చాలా మంచిది కూడా ఈ చలికాలంలో. నువ్వులు. ఇందులో విటమిన్ బి6 మరియు కాల్షియం కీళ్ళ నొప్పుల నుండి ఉపశమనం కలిగిస్తుంది. ఇందులోని జింక్ శరీరంలో రోగనిరోధక శక్తిని వేగంగా పెంచుతుంది. అవిసె గింజలు. ఇందులో ఉండే విటమిన్ ఈ జుట్టు రావడాన్ని తగ్గించి చర్మ సౌందర్యాన్ని పెంచుతుంది. ఒమేగా 3 ఫ్యాట్ యాసిడ్ అండ్ కొలెస్ట్రాల్ను అదుపులో ఉంచి గుండె జబ్బుల నుండి కాపాడుతుంది. వాల్నట్స్. ఇందులో ఉండే విటమిన్ బి6 మరియు ఒమేగా 3 మెదడుకు పనితీరును జ్ఞాపశక్తిని విపరీతంగా పెంచుతుంది. ఇవి గుండెను ఆరోగ్యంగా ఉంచి శరీరంలో ఉన్న అలసటను కూడా త్వరగా తగ్గిస్తుంది. బాదం పప్పు. ఇందులో ఉండే విటమిన్ ఈ జుట్టును ఒత్తుగా పెంచుతుంది మరియు చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. ఇందులోని మెగ్నీషియం ఎముకలు బలాన్ని ఇస్తూ బ్లడ్ షుగర్ను కంట్రోల్లో ఉంచుతుంది. మీ దగ్గర ఏది లేకపోయినా పర్వాలేదు, కొంచెం స్కిప్ చేసుకోండి. నా దగ్గర అంజూర్ లేదు, పిస్తా మర్చిపోయినా వేయడం. కాజు. ఇందులో విటమిన్ కే మరియు ఐరన్ రక్తహీనత రాకుండా రక్తాన్ని శుద్ధి చేస్తుంది. ఇవి శరీరానికి తక్షణ ఎనర్జీ ఇస్తుంది మరియు కండరాలు బలంగా మారుస్తుంది. ప్రతి ఒక్కటి నేను చెప్తున్నాను, మీ దగ్గర ఉన్నట్టు మాత్రం వేసుకోండి, లేకపోతే పర్వాలేదు స్కిప్ చేయండి. గుమ్మడి గింజలు. ఇందులో విటమిన్ ఈ మరియు జింక్ బాడీలో ఇమ్యూనిటీ విపరీతంగా పెంచుతుంది. ఇవి కండరాల బలాన్ని ఇస్తుంది మరియు రాత్రిపూట హాయిగా నిద్ర పట్టేలా చేస్తుంది. అన్నీ సిమ్లోనే పెట్టుకొని కొంచెం అంటే నేను ఆల్మండ్ నుంచి అంటే బాదం పప్పు కాజు అండ్ గుమ్మడి గింజలు ఈ 3 మాత్రం గీలో ఫ్రై చేసుకున్నాను. మిగతాన్ని డ్రై రోస్ట్ మీద ఫ్రై చేసుకున్నాను. మీకు కావాలి అని అంటే అన్నీ కొంచెం ఒక కాల్ స్పూన్ నెయ్యితో ఫ్రై చేసుకోండి, మీ ఇష్టం. ఓకేనా? ఎండు ద్రాక్ష కొంచెం గీ వేసుకుని ఫ్రై చేసుకున్నాను. ఇందులో విటమిన్ బి కాంప్లెక్స్ మరియు ఐరన్ శరీరాన్ని రక్తాన్ని వేగంగా పెంచుతుంది. జీర్ణశక్తిని మెరుగుపరిచి రోజంతా నీరసం రాకుండా ఉత్సాహంగా పెంచుతుంది. ఇవన్నీ 1 by 1 మనము మిక్సీలో పొడి చేసుకోవాలి. ఫస్ట్ నేను మకానా వేసుకున్నాను. ఇప్పుడు ఎట్లయితే మనకి ఆల్రెడీ చల్లగా అయిపోయిందని వేసుకోండి. నేను కొంచెం వేడి అంటే మిక్సీ వేయడం వల్ల హీట్ అయింది కాబట్టి మీరు కొంచెం చల్లగా అయిన తర్వాతే వేసుకోండి. ఎందుకంటే నేను వీడియో అప్లోడ్ చేయాలి కాబట్టి స్టెప్ బై స్టెప్ చల్లగా ఉన్నట్టు వేసుకున్నాను. నేను మీకు ప్రతి ఒక్కటి నేను చూపిస్తున్నాను, మీరు సేమ్ అలాగే చేసుకోండి. నాకు ఎవరు చూపించారో ఏంటో నాకు తెలియదు, కానీ ఎప్పుడు అంటే వీడియోలో నేనైతే మీకు ప్రతి ఒక్కటి నేను ఏం చేశాను అనేది మొత్తం మీకు ఏం వేశాను, ఎలా చేశాను అనేది ప్రతి ఒక్కటి నేను చూపిస్తున్నాను. ఉలవలు కూడా వేసుకుని, ఉలవలు ఎవరు చెప్పరు, కానీ ఉలవలు వేసుకుంటే చాలా మంచిది హెల్త్కి. ఇప్పుడు మనం దగ్గు జలుబు అనేది రాకోకుండా ఉలవలు కూడా వేడి చేస్తుంది. మీకు కావాలంటే కొంచెం సొంటి కూడా వేసుకోండి దీంట్లో. నా దగ్గర సొంటి లేదు కాబట్టి నేను స్కిప్ చేశాను. మీ దగ్గర సొంటి ఉంటే సొంటి కొంచెం అది కూడా కొంచెం నెయ్యిలోకి వేసుకొని, లేకపోతే పొడి ఉంటే సొంటి పొడి ఉంటే ఇట్లా డైరెక్ట్గా వేసుకుని అదే వేడి మీద సరిపోతుంది, ఏం ప్రాబ్లం ఉండదు. అజీర్తి కానీ అసలుకి ఏంది ఉండదు ప్రాబ్లం. జస్ట్ రోజుకి ఒక్కటి తిన్నా చాలు. మీకు ఒకవేళ ఇబ్బంది అనిపిస్తే పాలల్లో కూడా కలుపుకొని కూడా తినే వచ్చేది, అంటే మనం వేడి పాలల్లో మీకు కావాలి అంటే. రోజు ఒక్కటి తిన్నా కానీ మనకి చాలా మంచిదండి హెల్త్కి నిజంగా. మీకు కావాలంటే దీంట్లో కోకోనట్ పౌడర్ కూడా వేసుకోవచ్చు. నేను పల్లీలు అయితే వేయలేదు, ఎందుకంటే పల్లీలు గుంటలు చేశాను నేను. సో నాకు అది అవసరం లేదనేసి నేను వేసుకోలేదు. ఓకేనా? 1 by 1 ప్రతి ఒక్కటి అన్నీ ఒకేగా వేసుకోవద్దండి, ఎందుకంటే ఒక్కొక్కటి ఇప్పుడు గింజలు ఇప్పుడు నువ్వులు చూసారా చిన్నగా ఉంటుంది, అవిసె గింజలు పెద్ద ఉంటుంది. అంటే అవిసె గింజలు కాదు, ఉలవలు
అది ఉలవలు అయితే కొంచెం లేటుగా ప్రాసెస్ అవుతుంది మెత్తగా అయ్యేకి ఉలవలు. అలాగే నువ్వులు మనకి త్వరగా మెత్తగా అయిపోతుంది. అందువల్ల నేను వేరే వేరే ఏదైతే తీసుకున్నానో అన్నీ వేరు వేరుగానే చేసుకున్నా ప్రతి ఒక్కటి. కొంచెం మనకి మిక్సీ జార్ కూడా వేడి పుడుతుంది, కొంచెం చూసుకొని చల్లగా అయిపోయిన తర్వాత మళ్ళీ స్టెప్ బై స్టెప్ వేసుకోండి. వాల్నట్స్ ప్రతి ఒక్కటి అసలు అది కలుపుతూ ఉంటే అవిసె గింజలు ఒక్కటే ఒక స్మెల్ రిలీజ్ చేస్తుంది, మిగతావన్నీ స్మెల్ అంతా చాలా బాగుంటుంది. వాల్నట్స్ కూడా కొంచెం మనకి దీంట్లోనే మనకి వాల్నట్స్లోను అవిసె గింజలు కొన్ని మనకి బాదం పప్పు జీడిపప్పులో మనకి కొంచెం ఆయిల్ లాగా ఉంటుంది కదా, మనకి ఇదే సరిపోతుంది. ఒకవేళ మీకు సరిపోలేదు అంటే కొంచెం లైట్గా గీ వేసుకోవచ్చు. మనం ఉండలు చేసుకునేటప్పుడు ఒక 3-4 లడ్డూల్లాగా అంటే చేసుకునేటప్పుడు 3 స్పూన్స్ అలాగ నెయ్యి వేసుకొని ఉంటల్లాగా చేసుకుంటే కూడా సరిపోతుంది. బెల్లం యూజ్ చేశాను నేను ఆల్రెడీ. నా దగ్గర ఏమంటారు ఖర్జూరము లడ్డూ చేసుకున్నాను, పల్లి లడ్డూలు చేసుకున్నాను. సో అందుకని దీంట్లో నేను బెల్లం వేసుకున్నాను. మీరు కావాలంటే డేట్స్ వేసుకోవచ్చు. సీడ్స్ తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ పేస్ట్ వేసుకోవచ్చు. ఓకేనా, నేనంతా కలుపుకుంటాను, ఎందుకంటే అక్కడక్కడ మనకి బాదం పప్పు కొంచెం ఇవన్నీ కొంచెం ముద్ద కట్టినట్టు ఉంటుంది కాబట్టి. అలాగే కిస్మిస్ కూడా వేసుకున్నాను. ఇప్పుడు నేను బెల్లం వేసుకున్నాక ఎంత కావాలో ఏంటి అని వేసుకున్నాను, కానీ నేను కొంచెం తక్కువే తీసుకున్నాను అన్నమాట. ఈ అంతా కలిపి ఒక 5 కప్స్ అంత ఏంటది నట్స్ పౌడర్ ఇవన్నీ. నేనైతే బెల్లం వచ్చి 1.5 అంటే 1.5 కంటే తక్కువ తీసుకున్నాను. ఇవేం చేదు పదార్థాలు కాదు కదా, ఆల్రెడీ మనకు దాంట్లో నుంచి కొంచెం స్వీట్ అనేది తగులుతుంది, చప్పగా ఉన్నా కానీ బాగుంటుంది. మరి ఎందుకంత స్వీట్ అనేసి నేను ఎక్కువ వేయలేదు. మీకు వద్దు అనుకుంటే మీరు డేట్స్ వేసుకోవచ్చు పేస్ట్. ఓకేనా, అది కూడా కొంచెం గీలో ఫ్రై చేసుకుని వేసుకోండి, మనకి పచ్చివాసన కానీ ఏమి ఉండదు, చాలా బాగుంటుంది. చెప్తున్నా కదా, చిన్న పిల్లల నుంచి LKG పిల్లల నుంచి 8 ఇయర్స్ పెద్దవాళ్ళ వరకు ఒక్కటి తిన్న రోజుకి బాలింతలకు ఇంకా ఇంపార్టెంట్. వాళ్ళకి జుట్టు రాలే అవకాశం ఉంటుంది కదా, ఫీడింగ్ చేస్తూ ఉంటారు, ప్రెగ్నెంట్ వాళ్ళకి కూడా చాలా అందరికీ ఇంపార్టెంటే ఈ లడ్డు. మీకు సాధ్యమైనంత వరకు తినండి మీరు. ఓకే అండి, బాయ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్.